నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్‌లో రవ కేసరిని చక్కెర లేకుండా రుచికరంగా అలాగే హెల్తీగా చూపించబోతున్నానండి. ఈ ప్రాసెస్‌తో రవ కేసరి చేయడం వలన చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్‌గా మంచి రుచిగా ఉంటుంది. చాలా వరకు వ్రతం టైంలో అయినా, పండుగలప్పుడైనా నైవేద్యంగా రవ కేసరి చేస్తుంటాం. తినేటప్పటికి రవ కేసరి అనేది కంప్లీట్‌గా చల్లారిపోయి గట్టిగా అయిపోతుంది. సో, అలా అవ్వకుండా సాఫ్ట్ అండ్ టేస్టీగా అది కూడా హెల్తీ వేలో రవ కేసరి చేయాలనుకుంటే డెఫినెట్‌గా ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా ఉండడమే కాదు, ఎలాంటి ఫుడ్ కలర్ వాడకపోయినా మంచి కలర్ఫుల్ గా ఉంటుంది. అలాగే ఇలా మనం చక్కెర లేకుండా చేసిన రుచిలో మాత్రం ఎలాంటి తేడా ఉండదు. అంత బాగుంటుంది రుచి. మరి ఈ సింపుల్ వేలో చేసుకునే హెల్దీ స్వీట్ రవ కేసరిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్ తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే రవ కేసరిని చేస్తామో అదే కప్పుతో అన్ని కొలిచి తీసుకోవాలి. అప్పుడే మనం చేసే రవ కేసరి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ముందుగా ఇలా ఒక కప్పును తీసుకొని ఇందులోకి ఒక సగం వరకు నెయ్యిని తీసుకోండి. ఈ అరకప్పు నెయ్యిని ప్యాన్లోకి తీసుకొని నెయ్యి కొంచెం వేడెక్కాక కట్ చేసిన బాదం పప్పు పలుకుల్ని అలాగే జీడిపప్పు పలుకుల్ని ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగాక ఇందులోని 1-2 టీ స్పూన్ల కిస్మిస్లను కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం కొలిచిన కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. మనకు ఈ బొంబాయి రవ్వ ఫ్రై చేయడానికి కాస్త టైం పడుతుంది. ఇది తొందరగా ఫ్రై చేయడానికి ఎక్కువ మంట పెట్టి ఫ్రై చేసామంటే పైపైన కొంచెం కలర్ వచ్చేస్తుంది, కానీ అది లోపల వరకు చక్కగా వేగదు. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఒక పక్కన ఇలా రవ్వను ఫ్రై చేస్తూనే మరో పక్కన ఇంకొక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 4 కప్పుల నీళ్ళను తీసుకోండి. ఈ క్వాంటిటీ వాటర్ అనేవి రవ్వ కేసరికి కరెక్ట్గా సరిపోతాయి. అదే మనం వాటర్ని తగ్గించుకొని చేస్తే వేడి మీద కొంచెం సాఫ్ట్గా అనిపించిన చల్లారాగా కాస్త గట్టిపడుతుంది. ఇందులోనే 1 కప్పు తురిమిన బెల్లం తీసుకోండి. అలాగే మరో అరకప్పు కండ చక్కెరను తీసుకోండి. మీరు కావాలంటే మొత్తం బెల్లంతో అయినా చేసుకోవచ్చు, బట్ టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండకూడదని ఇక్కడ నేను 1 కప్పు బెల్లాన్ని, అరకప్పు కండ చక్కెరను తీసుకుంటున్నాను. మీరు మొత్తం బెల్లంతోనే చేయాలనుకుంటే 1/3 కప్పు వరకు బెల్లం తీసుకోండి. ఇలా తీసుకున్న బెల్లం కంప్లీట్గా కరిగిపోయేంత వరకు మరో స్టవ్ పైన పెట్టి బాగా వేడి చేయండి. అలాగే మరో పక్కన ఫ్రై చేస్తున్న రవ్వను కూడా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మనకు రవ్వ అనేది బాగా వేగి లైట్గా కలర్ మారాలి. అలాగే మనం ఇలా రవ్వను ఫ్రై చేస్తున్నప్పుడు మంచి వాసన వస్తుందండి. చూడండి, 7-8 నిమిషాలు అయ్యేసరికి రవ్వ చక్కగా ఫ్రై అయ్యి కొద్దిగా కలర్ అనేది మారుతుంది కదా. అలాగే మరో పక్కన కూడా బెల్లం కంప్లీట్గా కరిగిపోయింది. పాకం పట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇందులో వేసిన బెల్లం చక్కెర ఇలా మొత్తం కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళను వడగట్టుకుంటూ రవ్వలోకి తీసుకుందాం. ఇలా స్ట్రెయినర్ని పెట్టి ముందుగా కొన్ని బెల్లం నీళ్ళను తీసుకోండి. ఇక్కడ మనం వేడి వేడి బెల్లం నీళ్ళను తీసుకుంటున్నాం కాబట్టి ఇలా కొంచెం పొంగినట్టుగా అవుతుంది. అలాగే మనం ఇలా వేడి నీళ్ళను తీసుకోవడం వలన రవ్వ అనేది ముద్దలు కూడా కట్టదు, చాలా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపాక మిగిలిన బెల్లం నీళ్ళను మొత్తం తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి. ఇలా మనం బెల్లం నీళ్ళను రవ్వలో వేసి ఉడికించిన రవ్వ చక్కగా ఉడికిపోతుంది. ఇలాగే కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉడికించామంటే రవ్వ నీళ్ళను బాగా పీల్చుకొని చక్కగా ఉడుకుతుంది. ఇలా మనం కొంచెం తీసుకొని చూసామంటే చూడండి, రవ్వ బాగా ఉడికిపోయింది. అలాగే మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ టైంలో ఇలా ఉండాలి. మరీ గట్టిగా ఎంతవరకు ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం జారుడుగా వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడిని, చివరిగా 1-2 టీ స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలపండి. ఇలా చివర్లో నెయ్యి వేయడం వలన రవ కేసరి సాఫ్ట్గా ఉండడమే కాదు, నెయ్యి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలిపామంటే రవ కేసరి రెడీ అయిపోయినట్లే. ఇలా మనం సింపుల్ వేలో టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు. పండుగల టైంలో అయినా, ప్రసాదం కోసమైనా లేదా స్వీట్ తినాలనిపించిన చిటికెలో తయారైపోతుంది. ఈ విధంగా డెఫినెట్గా ట్రై చేయండి. మంచి రుచిగా ఇంట్లో వాళ్ళకి 100కి 100% నచ్చేస్తుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.